తో పాటు పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు కూడా జాయిన్ అవుతారు మరికొద్ది సేపట్లో. ముందుగా రాజునేత గారితో ప్రారంభిద్దాం. రాజునేత గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే ఏదైతే మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలంగా కూడా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, గత ఎన్నో ఏళ్ళుగా ఈ చర్చ నడుస్తోంది. 75 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలి, లేకపోతే ఇటువంటి చర్చ అంతా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మోదీకి కూడా అదే వయసు రాబోతోంది, ఆయన కూడా 75 చేరుకోబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవి అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? అసలు ఆ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ముందుగా టిబెట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఆర్ఎస్ఎస్ జాతీయ చీఫ్ గారు మాట్లాడినటువంటి మాటలను ఈరోజు వక్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆయన ఒక బుక్ లాంచింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, గతంలో ఎవరికైనా 75 సంవత్సరాల సందర్భంగా శాలువా కప్పితే దాని అర్థం ఏందనంటే ఇక యాక్టివ్ సర్వీస్ నుంచి తట్టుకోవాల్సి ఉంటుంది అనేది ఆ దృక్కోణంలో మాట్లాడారు. అంతే తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి లింకు పెట్టి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇక రిటైర్ అయిపోతారా, మోడీ గారు రిటైర్ అయిపోతారా అనేటువంటి చర్చ లేవనెత్తడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక విషయం చెప్తా చాలా క్లియర్ గా. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా 75 సంవత్సరాల నిబంధన అనేది లేదు. ఆ మాట కూడా లేదు. ఒకసారి అందరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే గతంలో వాజ్పేయి గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఎల్కే అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ, ఆ తర్వాత మిగతా చాలా మంది నాయకుల విషయంలో ఎక్కడ కూడా 75 సంవత్సరాల నిబంధన ఎక్కడ మేము తీసుకోలేదు, పాటించలేదు కదా. మేము ఒకటే, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది? మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాము, జాతీయత కోసం పనిచేస్తాం, అఖండ భారత్ కోసం పనిచేస్తాం. కాబట్టి ఈ సర్వీసు అంటే సేవా దృక్పథంతో ఎవరైనా కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో ఉంటారు. కాబట్టి వాళ్ళు యాక్టివ్ గా ఉన్నన్ని రోజులు తప్పకుండా సమాజ సేవ చేయడానికి ముందుకు వస్తారు. దాంట్లో ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా ఈ సందర్భంగా. గతంలో అంటే పూర్వకాలంలో మనకు మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేది. మందులు దొరకకపోయేది, సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకకపోయేది. కాబట్టి మనిషి యొక్క ఆయుష్ అప్పుడు 50-60 సంవత్సరాలే ఉండేది. కానీ ఇప్పుడు మనం అందరం చూడండి ఒకసారి, పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, పెరుగుతున్నటువంటి ఆరోగ్య సూత్రాలు ఏదైతే మనం అన్ని పాటిస్తున్నామో దాని సందర్భంగా ఈరోజు మనిషి యొక్క ఆయుష్ ఇప్పుడు 100 సంవత్సరాలు బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం 75 ఇయర్స్ అని పెట్టుకోవడం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, చిన్న పిల్లలకు కూడా ఈరోజు 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు, 25 సంవత్సరాల ఉన్న వాళ్ళకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అంత మాత్రాన వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారా అండి? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ రోజు నేను ఒక్కటే ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆరోగ్యము సహకరించినంత వరకు అంటే కొంతమంది విమర్శకులు అనొచ్చు, మరి ఎల్కే అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని ఇప్పుడు ఎందుకు పక్కకు పెట్టిరని. వాళ్ళ యొక్క ఆరోగ్యము ఇప్పుడు ఆరోగ్య రీత్యా, ఆరోగ్య కారణాల దృష్ట్యా, వాళ్ళకు వయసు దృష్ట్యా ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. కాబట్టి వాళ్ళంతలకు వాళ్ళే సెల్ఫ్ గా ఈరోజు పక్కకు తప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మోహన్ భగవత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను మనం వేరే అర్థంలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా ఉన్నది. ఇంకొక విషయం, ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేశాను. మీరు రాజకీయ విమర్శలు చేసేటప్పుడు, వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు కావాలని ఈరోజు దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు చేస్తురు, ఇప్పుడు చేస్తురు, ఎప్పటికీ ఉంటది అది. అయితే నేను ఏమంటున్నా అంటే, 75 ఇయర్స్ నిబంధన మోడీ గారికి వర్తిస్తుందా? వచ్చే సెప్టెంబర్ 17 నాటికి ఆయనకు 75 ఇయర్స్ వస్తాయి. లేకపోతే అంతకన్నా ఒక వారం ముందే, 6 రోజుల ముందే ఇప్పుడు ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగవత్ గారికి కూడా 75 ఇయర్స్ వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరు తప్పుకుంటారా? ఇవన్నీ విమర్శలు ఏందనంటే కావాలని ఈరోజు చేసేటువంటి విమర్శలు. ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అప్రతిహాతంగా
ఈరోజు భారతదేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా ఒక అవినీతి మరక లేకుండా భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడంలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు భారత ప్రధానమంత్రి. గతంలో మూడు సార్లు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 3వసారి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. 2029 వరకు ఆయననే ప్రధానమంత్రిగా ఉంటారని మా యొక్క దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా గతంలోనే చెప్పారు. సో ఇవన్నీ ఏందనంటే డౌట్స్, ఒక దేశానికి గతంలో రాష్ట్రానికి గత 25 సంవత్సరాలుగా దేశంలో అప్రతిహాతంగా ఎక్కడ కూడా శత్రు దుర్భేద్యం లేకుండా శత్రువులు కూడా అసూహ పడేలా చేస్తున్నటువంటి పరిపాలనను చూడలేక ఈరోజు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే తట్టుకోలేక విమర్శలు చేయాలి, ఎట్లయినా దిగిపోయేటట్టు చేయాలి ఈరోజు అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారేమో కానీ వాళ్ళ యొక్క విమర్శలకు ఆ ప్రయత్నాలకు ఎక్కడ కూడా జరగదు. రెండోది ఇంకొక విషయం చెప్పాలి. ఈరోజు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, నేను కూడా వ్యక్తిగతంగా నేను గత 20 సంవత్సరాల నుంచి స్వయం సేవక్గా ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, ఆర్ఎస్ఎస్ నుంచి. నాకు చాలా క్లియర్ గా తెలుసు, ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా రాజకీయాల జోలికి ప్రత్యక్షంగా పోదు. ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా రాజకీయాలను మాట్లాడి రాజకీయాలలో వేలు పెట్టాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయదు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక నిబద్ధత కలిగినటువంటి సంస్థ. అందులో లక్షలాది మంది కార్యకర్తలను స్వయం సేవకులుగా తయారు చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతోనే నడుస్తున్నటువంటి సంస్థ. కాబట్టి రాజకీయాల జోలికి ఎక్కువ పోయి ఆ భారతీయ జనతా పార్టీని పూర్తిగా కంట్రోల్ చేయాలనో లేకపోతే మేము చెప్పిందే వినాలనేటువంటి ప్రయత్నం చేయాలనో ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ అలాంటి ప్రయత్నాలు చేయదు. నేను స్వయంగా చెప్తున్నా కదా, నేను స్వయం సేవకుగా ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఎందుకు అని అంటే స్వయం సేవకుల యొక్క పని ఏంది? నీతి నిజాయితీగా ఈరోజు సమాజం కోసం సేవ చేయాలి. వాళ్ళ యొక్క దేశం పట్ల ఈరోజు జాతీయత పట్ల వాళ్ళ యొక్క సంసిద్ధతను వ్యక్తం చేయాలి. ఆపద సమయంలో మీరు చూసిరు, గతంలో కేరళ కానీ కర్ణాటక కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో ఎక్కడ ఈరోజు ప్రకృతి విపత్తులు వచ్చినా కానీ ముందుంటేటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే స్వయం సేవకులుగా ఉంటారు. ఈరోజు వాళ్ళని ఎవరిని కూడా బొట్టు పెట్టి పిలువరండి. ఎక్కడ ఆపద సమయం వచ్చినా కానీ, ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కానీ, ఎక్కడ భూకంపాలు వచ్చినా కానీ, ఈరోజు ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో కానీ ఎక్కడ అయినా కూడా తెగించి ఈరోజు ఎవరు పిలవకపోయినా దేశం కోసం, ధర్మం కోసం ఈరోజు ప్రకృతి విపత్తులు సంభవించినా కూడా వాళ్ళంతలకు వాళ్ళుగా వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తారు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆర్ఎస్ఎస్ కావాలని రాజకీయాలు చేస్తుంది, ఆర్ఎస్ఎస్ మొత్తం కంట్రోల్ చేస్తుంది అనడంలో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఆర్ఎస్ఎస్ ను భారతీయ జనతా పార్టీని కూడా ఎవ్వరు కూడా విడదీయలేరు. ఇది కూడా చెప్తాల్సుకున్నా. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అంటే అట్లా కాదండి, మీరేమో ఆర్ఎస్ఎస్ ఏమో ప్రత్యక్ష రాజకీయాల జోలికి రాదు, అసలు ప్రత్యక్ష రాజకీయాలకు ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే పార్టీ బీజేపీ, రెండింటిది విడదీయరాని సంబంధం అంటారు. ఏంటి పొంతం లేదు కదా? ఎందుకు అసలు ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వయం సేవకు సంబంధించి ఒక స్వయం సేవకులని తయారు చేస్తుంది, నిబద్ధత గల రాజకీయ నాయకులను తయారు చేయదు. ఆర్ఎస్ఎస్ దేశానికి సేవ చేయాలనుకునేటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి నిర్మాణ సంస్థ ఆర్ఎస్ఎస్. అందులో తప్పేముంది? దానికి బీజేపీకి ఎక్కడ సంబంధం ఉందంటున్నా నేను. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అంటే కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా ఉండేటువంటిది. సార్ మార్పులు అనేవి సహజం సార్. నేనేమంటున్నా, మార్పు సహజము. ఎందుకనంటే చెప్తున్నా, గతంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించి లాగుంటుండే, నిక్కర్ ఉంటుండే, అది అందరికి తెలుసు. రాను పరిస్థితులు మారుతున్న దృష్ట్యా ఈ రోజు పాయింట్కి వచ్చినాము. అంత మాత్రాన మా సిద్ధాంతాలను, మా యొక్క వ్యూహాలను, మా ప్రణాళికలను మేము మార్చుకుంటున్నట్ట కాదు కదా. ఖచ్చితంగా సిద్ధాంతాల మీద నిలబడే విషయంలో 100% నిలబడతాం. కానీ కొన్ని మార్పులు జరిగేటువంటి క్రమంలో అప్పుడు నిక్కర్ ఉండే కదా, ఇప్పుడు పాయింట్ ఉంది కదా అంటే పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటున్నాము. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఒక విషయం, భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ శక్తిగా మారేటువంటి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు కాదు, ఎన్నడూ మారదు. ఆర్ఎస్ఎస్ అనేది ఇంకా 100 సంవత్సరాలైనా కూడా కార్యకర్తలను తయారు చేసేటువంటి ఒక
బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేస్తారు తప్ప ఎక్కడ కూడా రాజకీయాల జోలికి పోవాలని రాజకీయాలు చేయాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం కాదు. ఇది చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. కార్యకర్తలను నాయకులను తయారు చేస్తుంది. ఈ దేశానికి సేవ చేసేటువంటి నాయకులను తయారు చేసేటువంటి నిర్మాణ సంస్థ ఏదైనా ఉందంటే ఈరోజు భారతదేశంలో అది ఆర్ఎస్ఎస్ మాత్రమే. కాబట్టి ఆర్ఎస్ఎస్ ను అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసి అనవసరమైనటువంటి రాజకీయ ప్రేలాపనలు చేసి ఈరోజు చిలువలు పలువలుగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ను భారతీయ జనతా పార్టీని ముడిపెట్టి చూడడం అనేది అది మంచి పద్ధతి కాదు. మీరే చెప్తున్నారు కదా ఆర్ఎస్ఎస్ ను బీజేపీకి విడదీయరాని అనుబంధం ఉందని మీరే చెప్తున్నారు. ముడిపెట్టే వాళ్ళని మీరే విమర్శిస్తారు. ఎలా? ఈరోజు నేను ఒక విషయం చెప్తా. ఆర్ఎస్ఎస్ లో పని చేసినటువంటి వాళ్ళు, నిత్యం శాఖకు పోయేటువంటి వాళ్ళు ఈరోజు వివిధ పార్టీలలో కూడా ఉన్నారు కదా సార్. ఉన్నారు కదా, కూడా తెలుసు. మన రేవంత్ రెడ్డి గారిది కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంత మాత్రం ఏమైంది కూడా ఉన్నారు కదా. కాబట్టి ఈ రోజు ఆర్ఎస్ఎస్ అనేది ఒక గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ. రైట్. రాజకీయాల కోసం మాత్రమే చేయదు కదా. రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశము ఆర్ఎస్ఎస్ కు ఎక్కడ కూడా లేదు కదా. రైట్. మస్తాన్ రావు గారు, ఎనీ అబ్జెక్షన్స్? మీరు ఏదో పాయింట్ రైజ్ చేద్దాం అనుకున్నారు.